ఈ కర్మ, భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గాలలో ఏ మార్గము అనగా ఏ వంతెనను దాటినా పరమాత్మను సందర్శించవచ్చును. ఆ మధ్య భాగంలో పచ్చని పర్ణశాలలో తాను ఉంటానని చెప్పారు. పీతాభాస్వత్యనూపమా అని వేదంలో వివరించినట్లుగా ప్రకాశిస్తూ ఉంటానని బోధించారు. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః అన్నట్లుగా ఆ పరమాత్మ జీవుని శిరస్సు పైభాగాన మహర్షులు ముడివేసే ప్రదేశంలో అనగా సహస్రార స్థానంలో, దీనినే మాడు అని కూడా అంటారు, అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఇతని దర్శనం బయట నుండి కాకుండా గురు కటాక్షంతో యోగ సాధన ద్వారా లభిస్తుంది. ఇదే ఆత్మ సాక్షాత్కారమని అంటూ ఉంటారు. ఇది సాధించిన వారికే మోక్షము. ఈ విధమైన వేదాంత అర్థాలతో బ్రహ్మంగారు